హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు తెలుగు డే లెవెల్స్. ఈరోజు డేర్ వచ్చేసి వైజాగ్ గేమ్. నేను సాకిర్ని ఆడుతున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి 1:26. లాస్ట్ బిగిన్ ద గేమ్. ఫైనల్గా మన జయరామ్ గడ్ అయితే ఓయిజా బోర్డు దగ్గర కూర్చున్నాడు. మనం ఓయిజా బోర్డు ఒక లుక్ వేసుకుందాం. చాలా స్కేరీగా ఉంది, చూడొచ్చు. మామ స్లోగా క్యాండిల్స్ అన్ని ఫైర్ చేసి పక్కన పెట్టా మామ. 1 by 1 ఫైనల్గా అయితే 1 by 1 క్యాండిల్స్ పెట్టుకుంటున్నాం. చెప్పరా. ఓకే, ఫైనల్గా ఇప్పుడు గేమ్ అయితే స్టార్ట్ అయిపోతున్నాం. సాకిర్ నేను కమాన్ సాయి లెస్ మనం స్టార్ట్ చేద్దాం. ఫింగర్స్ పెడుతున్నాం. ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఆత్మలు ఉంటే దయచేసి మాతో మాట్లాడండి. ఎస్ సార్ నో చెప్పండి. ఈ చుట్టుపక్కల ఏదన్నా ఆత్మలు ఉంటే మాతో మాట్లాడడానికి ఎవరన్నా ఉంటే ఎస్ సార్ నో చెప్పండి. ఇక్కడ ఏదన్నా ఆత్మలు ఉంటే దయచేసి మాతో ఎస్ సార్ నో చెప్పండి. మీరు ఎవరన్నా ఉంటే దయచేసి మాతో మాట్లాడడానికి ఎస్ సార్ నో చెప్పండి. చుట్టుపక్కల ఏమన్నా ఆత్మలు ఉంటే ఇక్కడికి రండి, వచ్చి ఎస్ సార్ నో చెప్పండి. ఈ చుట్టుపక్కల ఏమన్నా ఆత్మలు ఉంటే దయచేసి మాతో రండి, ఇక్కడికి వచ్చి మాట్లాడండి, ఎస్ సార్ నో చెప్పండి. చుట్టుపక్కల ఏమన్నా ఆత్మలు ఉంటే రండి, ఎస్ సార్ నో చెప్పండి. మాతో మాట్లాడచ్చు ఏది ఉన్నా కానీ. చాలాసేపు అయిపోయింది. నాకైతే క్లారిటీగా గజ్జల సౌండ్ వినిపిస్తుంది. జయరామ్ నీకు ఏమైనా వినిపిస్తుందా? నాకు కూడా అనిపిస్తుంది. నాకు అయితే భయంగా ఉంది. ఆటోమేటిక్గా వచ్చిందేమో అనుకుంటున్నాను నేను కూడా. గజ్జల సౌండ్ అయితే వినబడుతుంది చుట్టుపక్కల. మరి అది గోస్ట్ ఆటోమేటిక్గా బోర్డులోకి అయితే రాలేదు, చుట్టుపక్కల వచ్చినట్టుంది నాకు తెలిసి. మీరు కూడా వినొచ్చు ఆ సౌండ్ అందులో. నేనైతే చాలా క్లియర్ అండ్ క్లారిటీగా వినిపిస్తుంది. మరి ఒక్కొక్కసారి ఇడికి వినిపించట్లేదు అని చెప్తున్నాడు. నాకైతే క్లారిటీ లేదు. మరి ఇక్కడైతే ఎస్ఆర్ నో మూవ్ అవ్వట్లేదు, అది ఏమీ లేదు. బయట అయితే సౌండ్ వస్తుంది. బయట అయితే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఏంటో చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో. ఆ సౌండ్కి అర్థం ఏంటో కూడా తెలియదు. ఇక్కడ వచ్చిందా ఓకే, కానీ సినిమాలో చూపించినట్టుగానే గజ్జల సౌండ్ అయితే అవుతుంది నిజంగా. నువ్వు ఎంత కంగారు పడినా ఫింగర్ మటుకు తీక, కానీ మటుకి ఆ గజ్జల సౌండే మరి ఆ రూపంలో వచ్చిందో మరి తెలియదు. బోర్డులోకి అయితే ఏం రాలేదు. నిజంగా దయ్యాలు అయితే ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఈ సీన్తో నేను నమ్ముతున్నాను. కాకపోతే ఇప్పుడు గోస్ట్ ఇందులోకి అయితే మనం చెప్పేటట్టుగా. మాకైతే ఇక్కడ గజ్జల సౌండ్ ఘోరంగా వినిపిస్తుంది. నిజంగా వినిపిస్తుంది, మీరు నమ్మినా నమ్మకపోయినా. చూడండి వీడియోలో కూడా మీకు వినిపిస్తుంది. ఏంటది క్లాస్ గట్ట ఏంటది? అమ్మ అయితే భయం అవుతుంది మామ నాకు నిజంగానే. ఆత్మ వచ్చిందేమో నాకు తెలిసి. క్లాస్ దాని అంతా అదే పడిపోయింది. చుట్టుపక్కల ఎవరు లేరు. చుట్టుపక్కల అయితే ఎవరు లేరు. డోర్ కూడా లాక్ చేస్తూ ఉంది. లాక్ చూడొచ్చు. మనకైతే భయం వేస్తుంది నిజంగా. మా చుట్టుపక్కల అయితే అసలు ఎవ్వరు లేరు, నేను జయరామ్ గడు తప్ప. ఇది మరి వచ్చిందా ఏంటన్నది తెలియదు. బోర్డులోకి రాకుండా డైరెక్ట్గా ఇలాగైనా చేస్తాను. ఇక్కడ ఏదన్నా ఆత్మలు ఉంటే మాతో మీరు ఉన్నట్టయితే ఎస్ ఎస్ అని చెప్పచ్చు, లేకపోతే రెస్పాన్స్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఒకవేళ మాట్లాడడం ఇంట్రెస్ట్ లేకపోతే నో అని చెప్పచ్చు. ఇక్కడ ఏమన్నా ఆత్మలు ఉన్నాయా? ఉన్నదని చెప్తుంది. అరే నాకు భయం వేస్తుంది. నీ ఏజ్ ఎంత చెప్పు. 1 18. ఎక్కడ నువ్వు అమ్మాయా అబ్బాయా?
ఫీమేలా? నువ్వు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది తేడాగా ఉంది మామ నాకు. వాటి అమ్మ 6 సంవత్సరాల 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందా? 6 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉందా? ఏదో తేడాగా ఉంది మామ నిజంగా. నువ్వు ఎవరన్నా చంపేశారు నిన్ను? రాత్రి నువ్వు చనిపోయావా? నువ్వా? ఎవరు చంపలేదు నిన్ను. ఓకే. నువ్వు ఏదన్నా యాక్సిడెంట్లో చనిపోయావా? మామ అమ్మ యాక్సిడెంట్లోనే చనిపోయింది అంటున్నాం. మేము ఫైనల్గా ఈ గేమ్ ఆపేద్దాం అనుకుంటున్నాం, మాకు భయం వేస్తుంది. మామ వద్దు మామ, వన్స్ గేమ్ ఆడిన తర్వాత ఆపకూడదు. ఫైనల్గా ఏదో ఒకటి అడిగి ఇంకా చెప్పు. మేము వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా ప్లీజ్? మాకు కొంచెం భయంగా ఉంది. ప్లీజ్ వెళ్ళిపో, నువ్వు అనుకో ప్లీజ్ వెళ్ళిపో, మా భయం వేస్తుంది నిజంగా. ప్లీజ్ దయచేసి ఇంకా వద్దు, మేము అమ్మ ఆడలో ఉన్నాం, భయం వేస్తుంది. ఇప్పటికీ భయం వేస్తుంది. వెళ్ళిపోతావు మా గురించి. మమ్మల్ని వెళ్ళిపోతున్నాను.